to answer every incidence and prevalence question, asking just one question. Are we counting new cases or existing cases? How? I'll show you. First, why are we counting these existing cases and new cases? To know the disease frequency. So, are these new cases in a normal population, in a normal situation? Then, what is it? అది ఇన్సిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో 1000 పీపుల్ ఉన్నారు. వాళ్ళలో ఆల్రెడీ 100 మెంబర్స్కి డయాబెటీస్ ఉందనుకోండి. మీరు ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ చేసి 18 మెంబర్స్కి ఇంకా డయాబెటీస్ వచ్చింది అని కనుక్కున్నారనుకోండి. వాట్ విల్ బీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద డయాబెటీస్ ఇన్ దట్ విలేజ్? నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ of specific disease. In this case, it is diabetes in a given period. Maybe you have followed that people for 1 month or 1 week by population at risk during that period. So, who are the population at risk in this village? If you are saying 1000, no, because already 100 people are having diabetes. వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి మన at risk population will be 900, not 1000. So 18 diabetes patients by at risk population వచ్చేసి మనకి 900. We will be calculating it, we will be multiplying it with 1000, which will. So mana incidence of diabetes in that village for that particular period we followed will be 20 per 1000 population per how much period we have followed. If for example మనం 1 year ఫాలో అయ్యి ఉంటే 1 year అవుతుంది అది. నెక్స్ట్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇన్సిడెన్స్ అన్నాం. నార్మల్ కేసెస్ అయితే న్యూ కేసెస్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అవుట్ బ్రేక్ ఆర్ ఎపిడమిక్? అప్పుడు వాట్ విల్ బి క్యాలిక్యులేటింగ్ ఈజ్ అటాక్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, వెడ్డింగ్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 6 అవర్స్లో మనకు వచ్చే జిఐ కేసెస్, ఈ కేసెస్ అన్నీ ఎన్ని న్యూ కేసెస్ వచ్చినాయి అవుట్ ఆఫ్ దట్ అవుట్ బ్రేక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే అటాక్ రేట్ అంటాం దాన్ని. ఫార్ములా ఈజ్ నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఆఫ్ స్పెసిఫిక్ డిసీజ్ డ్యూరింగ్ అ స్పెసిఫిక్ ఇంటర్వెల్. టైమ్ ఇంటర్వెల్ అనేది యూజువల్లీ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ దట్ డిసీజ్ అండ్ టోటల్ పాపులేషన్ అట్ రిస్క్ డ్యూరింగ్ ద సేమ్ ఇంటర్వెల్ అవుతుంది. మన కేసులో పీపుల్ హూ అటెండెడ్ ద వెడ్డింగ్ అండ్ ఎయిట్ ద బఫెట్ ఆర్ ఫుడ్ దేర్. And this we will be calculating for 100 and we will be expressing it in the percentages. Next, if we are seeing the new cases among the susceptible contacts of primary case, ఒక ప్రైమరీ కేస్ ఉంది, దాని నుంచి ఎంతమందికి ఇన్ఫెక్ట్ అవుతున్నారో చూస్తుంటే దట్ మే బి హౌస్ హోల్డ్, ఆఫీస్, యూజువల్లీ దట్ ఈస్ క్లోజ్ కాంటాక్ట్ పర్సన్స్. దాన్ని మనం సెకండరీ అటాక్ రేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అ ఫ్యామిలీ ఆఫ్ 5 members, father is affected with chicken pox. Then we follow the family for incubation period of chicken pox 2 to 3 weeks. కాబట్టి ఫాదర్ సిమ్టమాటిక్ అయిన తర్వాత 2 to 3 weeks ఫ్యామిలీని ఫాలో అయితే how many children or how many susceptible people are getting disease అనేది మనం చూస్తాం. ఫర్ క్యాలిక్యులేటింగ్ సెకండరీ అటాక్ రేట్ మన ఫార్ములా వచ్చేసరికి న్యూ కేసెస్ అమాంగ్ ద ససెప్టబుల్ కాంటాక్ట్స్, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 children ఎఫెక్ట్ అయ్యారు అనుకుందాం, బై టోటల్ ససెప్టబుల్ కాంటాక్ట్స్, దట్ ఈస్ ఆల్ ద 4 people in the family. We will not count father as father in the total susceptible contacts because our father is also already infected into 100. So
that will give us 2/4, that is 0.5 into 100, which gives us 50% at secondary attack rate of chickenpox in this family. Clear? Next, సో మనం న్యూ కేసెస్ని కౌంట్ చేస్తున్నాం అనుకుందాం. న్యూ కేసెస్ని కౌంట్ చేస్తుంటే దాన్ని ఇన్సిడెన్స్ అంటాము. ఆ ఇన్సిడెన్స్ అవుట్ బ్రేక్ ఆర్ ఎపిడమిక్లో అయితే దాన్ని అటాక్ రేట్ అంటాము. ఒక ప్రైమరీ కేస్ నుంచి ససెప్టబుల్ కేసెస్కి ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారో చూస్తుంటే దాన్ని సెకండరీ అటాక్ రేట్ అంటాం. నెక్స్ట్, ఇవన్నీ న్యూ కేసెస్ గురించి. అదే ఎగ్జిస్టింగ్ కేసెస్ గురించి మాట్లాడాలంటే దీన్ని ప్రివలెన్స్ అంటాం, where we count new cases and old cases. So if we are counting one day specific గా July 1st, February 2nd ఇట్లా ఒక డేని స్పెసిఫిక్గా పెట్టుకొని ఎన్ని కేసెస్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ డేలో కౌంట్ చేస్తే దాన్ని పీరియడ్ ప్రివలెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో 1000 పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. దాంట్లో 1st of Julyకి ఆల్రెడీ 100 పేషెంట్స్ డయాబెటీస్ ఉన్నారు. తర్వాత మనం ఆ రోజు స్క్రీనింగ్ పెట్టాము అండ్ వీ ఫౌండ్ అవుట్ 18 ఆర్ న్యూలీ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్. సో 1st Julyకి 2026కి 100 ఆల్రెడీ ఈ 1000 పాపులేషన్లో 100 డయాబెటీస్ ఉన్నారు, 18 మనం స్క్రీనింగ్లో బయటపడ్డారు. కాబట్టి పాయింట్ ప్రివలెన్స్ ఆఫ్ diabetes in this village on July 1st will be all cases of on that specific date by total population on that date. That will be 118 by total population 1000 into 100 అన్నమాట. ఇది ఎలా అంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోవాలంటే, ఒక ఫోటోగ్రాఫ్ తీసామనుకోండి, దాంట్లో ఎంతమందికి జబ్బు ఉంది, ఉన్న అందరిలోకి ఎంతమంది డిసీజ్డ్ ఉన్నారు చెప్తే దాన్ని పాయింట్ ప్రివలెన్స్ అంటారు. క్లియర్? నెక్స్ట్, మనం అలా పర్టికులర్ డే కాకుండా ఒక గివెన్ పీరియడ్, దట్ మేబీ 1 month, 1 week, 1 year, యూజువల్లీ వి సీ ఫర్ 1 year, అలా ఒక పీరియడ్లో చూస్తే దాన్ని ఆ హోల్ పీరియడ్కి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం పీరియడ్ ప్రివలెన్స్ అంటాం. లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. అనదర్ విలేజ్ 1000 పాపులేషన్తో ఉన్నారనుకుందాం. దీంట్లో ఒక 50 మెంబర్స్ Jan 2026కి ఆల్రెడీ 50 పీపుల్కి టీబీ ఉందనుకుందాం. దీంట్లో మీరు ఆ 2026 మొత్తం ఫాలో అయితే ఆ 1000 పాపులేషన్ని కొత్తగా 5 మెంబర్స్కి టీబీ వచ్చింది. ఆల్రెడీ ఉన్న 50 మెంబర్స్లో ఒక 5 పీపుల్కి క్యూర్ అయిపోయింది అండ్ ఒక పర్సన్ చనిపోయారు. What will be the total cases or total period prevalence of TB for year 2026? Pause for 5 seconds and try to answer it. If you have answered 55, you are correct. Because if 50తో పాటు 5 new casesని కౌంట్ చేస్తాం. We will not remove the cured cases or person who had died. We will include all the old cases, new cases and died cases also. Clear? తర్వాత ఇదే ఎగ్జాంపుల్ని పీరియడ్ ప్రివలెన్స్కి చూసాం కాబట్టి పాయింట్ ప్రివలెన్స్ ఎలాగో చూద్దాం. సో 31st December 2026 అనుకుందాము. ఆ రోజుకి ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయి చూడాలంటే 50 will be your old cases, 5 will be new cases. దీంట్లో 5 క్యూర్ అయిపోయారు, వాటిని మైనస్ చేస్తాము అండ్ ఒక పర్సన్ చనిపోయారు, అగైన్ యూ విల్ మైనస్ దట్. సో పాయింట్ ప్రివలెన్స్ ఆన్ 31st December will be 49, దట్ ఈస్ 4.9% మనకి పాయింట్ ప్రివలెన్స్ ఉంది. ఇట్ ఈస్ అగైన్ ఒక ఊరు వెళ్ళి మీరు 31st Decemberన ఎంతమందికి టీబీ ఉంది రండి అని చెప్పి వాళ్ళని పిలిచి ఒక ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి, దట్ విల్ బీ యువర్ పాయింట్ ప్రివలెన్స్. అలా కాకుండా ఇందాక మనం చూసినట్టు పీరియడ్ ప్రివలెన్స్ ఏంటి, ఆల్ ఎగ్జిస్టింగ్ కేసెస్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ బై టోటల్ పాపులేషన్ డ్యూరింగ్ ద పీరియడ్. దాని వల్ల మనకి ఇందాక వచ్చింది 5.5%.
పీరియడ్ ప్రివలెన్స్. ఇది ఫోటోగ్రాఫ్ లాగా అనుకుంటే పాయింట్ ప్రివలెన్స్. పీరియడ్ ప్రివలెన్స్ వీడియో తీసినట్టు అనమాట. మీరు జాన్ 2026 నుంచి డిసెంబర్ 2026 దాకా వీడియో తీస్తూ ఉన్నారనుకోండి, ఎవ్రీ టీబీ పేషెంట్ విల్ గో త్రూ దట్ వీడియో అనుకుంటే, ఈ న్యూ కేసెస్, క్యూర్డ్ కేసెస్, డైడ్ కేసెస్ వీళ్ళు కూడా వీడియోలోకి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా కౌంట్ చేస్తారు. అండ్ వన్ మోర్ ట్రిక్కీ థింగ్ ఈజ్, ఇది సమ్టైమ్స్ ఇఫ్ యు ఆర్ కౌంటింగ్ విత్ డైరియా కేసెస్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి కేసెస్ చూసుకున్నప్పుడు ఒక పర్సన్ ఒక ఇయర్లోనే 2 or 3 times ఎఫెక్ట్ అయితే దాన్ని కూడా యూ విల్ కౌంట్. 2 times ఎఫెక్ట్ అయితే 2 timesని కౌంట్ చేస్తారు. క్లియరా? నెక్స్ట్, దిస్ ఈజ్ హోల్ కాన్సెప్ట్. వన్ మోర్ కన్ఫ్యూజింగ్ థింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఏంటంటే, న్యూ కేసెస్, ఇన్సిడెన్స్, అటాక్ రేట్, సెకండరీ అటాక్ రేట్. ఇన్సిడెన్స్లో స్పెషల్ టైప్స్, అటాక్ రేట్, సెకండరీ అటాక్ రేట్ అనుకుందాం. యూజువల్గా ఇన్సిడెన్స్ని మాత్రం per 1000 పాపులేషన్ కానీ per 1 lakh పాపులేషన్ కానీ విత్ టైం ఎక్స్ప్రెస్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని దగ్గరే చాలా MCQs రాంగ్ పోతాయి. అండ్ ఆల్సో దీన్ని ఎగ్జామినర్స్ రాయకపోతే ఇన్కంప్లీట్ ఆన్సర్ కింద ఫీల్ అవుతారు. అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ యు ఆర్ మల్టిప్లయింగ్ విత్ 100. సో వాటిని పర్సంటేజెస్ కింద రిప్రజెంట్ చేసినా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.